నా పేరు శ్రీకాంత్. నేను కుప్పంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కుప్పం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా తమ్ముడు విఎస్ బాలసుబ్రహ్మణ్యం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు మానవ్ సరోవర్ మౌంట్ కైలాష్ యాత్ర కోసం వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుండి అలాగే అక్కడ అన్నీ చూసేసి మళ్ళీ మానస్ సరోవర్ వీడియోస్ అన్నీ కూడా మాకు లైవ్గా చూపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ మౌంట్ కైలాష్కి వెళ్ళడానికి కూడా ఆ టెంపుల్ని కూడా మాకు చూపెట్టడం జరిగింది. దాని తర్వాత ట్యూస్డే మార్నింగ్ ఫోన్ చేశారు మాకు, ఈ విధంగా వితిన్ 2-3 డేస్లో నేను రీచ్ అవుతాను, 28వ తారీఖు నైట్ హైదరాబాద్ రీచ్ అవుతాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను, మధ్యలో కూడా వీలుంటే మాట్లాడతానని తెలిసింది చెప్పారు. నిన్న మార్నింగ్ ఈ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ విషయము జరిగింది, మాకెవరికి తెలియలేదు. నిన్న ఈవినింగ్ ఆఫ్టర్ 5:30-6 o'clock టీవీల్లో వచ్చింది. టీవీల్లో వస్తే మాకు సడన్గా ఏమైంది, మా వాడు అక్కడ వెళ్ళాడు కదా, వీడి పరిస్థితి ఏమి అనేసి వాళ్ళ భార్యకు వాళ్ళ ఫాదర్ ఇలాగా మా తమ్ముడు ఫాదర్ ఇలాగా ఫోన్ చేయడం జరిగింది. ఈషా కైలాష్ గ్రూప్ ద్వారా వెళ్ళారు. ఆ ఈషా కైలాష్ గ్రూప్తో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళకు గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్ దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ అటాక్ జరిగింది అని వీళ్ళ గ్రూప్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, వీళ్ళ ట్రావెల్ ఏజెంట్స్తో కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం అక్కడ ఫ్లడ్స్లో వీళ్ళంతా చిక్కుకున్నారు అని తెలియవస్తుంది. అతని ఫోన్ నెంబర్ని మేము ట్రాక్ చేస్తున్నాము. అతను ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. వీడియో కాల్ చేసినా, ఆడియో కాల్ చేసినా, వాట్సాప్ కాల్ చేసినాను, ఈస్ అనేబుల్ టు గెట్. ఎందుకంటే ఫోన్ ఛార్జ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే టవర్స్ లేకుండా పోవచ్చు, విభిన్న రకాల దీని నుంచి తెలిసింది. కాబట్టి దీని విషయంగా నిన్న మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి తెలియడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గారికి, వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ చేసి ఇక్కడ కుప్పంలో డాక్టర్ సురేష్ బాబు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ మేము దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్స్కు వాళ్ళు అన్ని రకాల ట్రై చేసి ఫొటోస్, మా బ్రదర్ అమెరికన్ సిటిజన్ అయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ అడిగారు. అవన్నీ కూడా మేము పంపించిన వాళ్ళకు, వాళ్ళు కూడా అక్కడ అన్ని రకాల ట్రాక్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వెంటనే మా విషయం చాలా సీరియస్గా తీసుకుని వెంటనే మా పైన అభిమానంతో ఇవన్నీ చూస్తున్నారు. మా తండ్రి గారు కుప్పంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన తర్వాత 40 సంవత్సరాలుగా నేను పార్టీకి లీగల్ అడ్వైజర్గా నా సేవలు అందిస్తున్నాను. మా బ్రదర్ కూడా, మేమంతా కూడా ఎంటైర్ ఫ్యామిలీ తెలుగుదేశంతో మేము చేస్తున్నాము. ఈ విషయంలో మా బ్రదర్ ఆచూకీ తొందరగా తెలియాలని, ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఇంటికి రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అబౌట్ 150 మెంబర్స్ దాకా వెళ్ళినట్టుంది. ఇందులో ఒక గ్రూప్ 76 మంది 77 మంది నిన్న గైరాంగ్ ఇమిగ్రేషన్ సెంటర్కు ఆ టైంకి వాళ్ళు చేరుకోవడం జరిగింది. అంటే మొన్న చేరుకోవాల్సింది, వాళ్ళకు ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు నిన్న చేరుకోవడం జరిగింది. నిన్న 9 AM పొద్దున్న 9 గంటలకో 10 గంటలకో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ జరిగింది. కాబట్టి మాకు 2 డేస్గా అతని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.